గాంధీ జయంతి వేడుకలు. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్. ప్రభుత్వ హామీ అమలు చేయడంలో విఫలమైందన్న మాజీ ఎంపీ భరత్. అంతరాష్ట్ర దొంగల ముఠాలను అరెస్ట్ చేసిన అమలాపురం పోలీసులు. మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్లోని బాపుఘట్లో మహాత్మా గాంధీ చిత్రపటానికి సీఎం రేవంత్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్, పార్టీ నేతలు పాల్గొన్నారు. యమనాశి హైడ్రోజన్ కంపెనీని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సందర్శించారు. ప్లాంట్ వివరాలను అధికారులు బట్టికి తెలియజేశారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం రామాలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలకు సిద్ధమైంది. ఉత్సవాల్లో భాగంగా శ్రీలక్ష్మి అమ్మవారు భక్తులకు రోజుకొక అవతారంలో దర్శనమివ్వనున్నారు. ఉత్సవాల సందర్భంగా ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. వనపర్తి జిల్లాలో చెరువు కబ్జా జరిగిందంటూ ఓ ప్రైవేట్ ఛానల్ ప్రచారం చేయడం దారుణం అని బీఆర్ఎస్ నేత అశోక్ అన్నారు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిపై చేసిన నిరాధారణ ఆరోపణలపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని చెప్పారు. ఛానల్ యాజమాన్యంపై పరువు నష్ట దావా వేస్తానన్నారు. కోసమో ఎవరో ప్రేరేపించబడి వాళ్ళు అసత్య ప్రచారం చేస్తే వాళ్ళు నైతిక విలువలు కోల్పోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజల్లో చులకన భావం కూడా ఏర్పడుతుంది. ఈ సందర్భంగా నేను మనవి చేసేది ఏమంటే, ఇటీవల ఈరోజు బిగ్ టీవీ అనే సంస్థ మీద మాకు అపారమైన గౌరవం ఉంది. అదేవిధంగా వాళ్ళు జర్నలిజాన్ని కూడా ఒక జర్నలిజానికి నైతిక విలువలతో కూడినటువంటి విచారణ చేసి ఏదైనా కథనాన్ని ప్రసారం చేస్తే బాగుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవాళ ఎటువంటి ఆధారాలు లేకుండా ఇవాళ వనపర్తి పట్టణంలో 167 సర్వే నెంబర్ మేల చెరువు అనేది సంబంధించిన ఒక చెరువు విషయంలో కేవలం నిరంజన్ రెడ్డి గారు కబ్జా చేశారు, వారి అనుచరులకు అప్పనంగా కట్టబెట్టాడనేది ఏకపక్షంగా ప్రసారం చేయడానికి మేము తీవ్రంగా బీఆర్ఎస్ మీడియా కన్వీనర్గా నేను ఇవాళ తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఇవాళ వాస్తవాలు మీరు తెలియజేయడంలో తప్పు లేదు, కానీ కేవలం ఒక వ్యక్తి మీద వ్యక్తిగత కక్షతోనో లేకుంటే ఇతరులను మెప్పు కోసం పొందడానికి కేవలం ఎటువంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇవాళ విషయానికి వచ్చినట్లయితే ఇవాళ 167 సర్వే నెంబర్లో ఇవాళ మేల చెరువు అనేది చాలా ఏళ్ల నుంచి ఉంది. ఆ మేల చెరువులకు ఏ విధంగా పాటుకాల ద్వారా నీళ్లు కానీ అదేవిధంగా ఆ నీళ్ళు వచ్చిన తర్వాత ఆయకట్టకు నీళ్లు పారడం కానీ ఎప్పుడు గతంలో జరగలేదు. ఇవాళ ఆ ప్రాంతం అంతా కూడా రియల్ ఎస్టేట్గా ఇవాళ అన్ని భూములన్నీ కూడా కమర్షియల్గా ఏర్పాటు చేయడం, అదేవిధంగా ప్లాట్లుగా చేయడం జరిగింది. ఇవాళ పట్టణానికి అతి దగ్గరలో ఉన్నటువంటి ఆ 167 సర్వే నెంబర్లో ఈ ప్రాంతానికి ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని మన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు ఎన్నోసార్లు ఆలోచించి గ్రామ పెద్దలతోన అదేవిధంగా మేధావులతోన అదేవిధంగా విద్యార్థులతోన నిరుద్యోగులతోన అందరితోన చర్చించి ఇవాళ వనపర్తి జిల్లా కేంద్రంలో ఐటీ టవర్ ఏర్పాటు చేస్తే వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అదేవిధంగా ఆ మెగా టవర్ రావడం వల్ల అక్కడ భూములకు విలువలు పెరుగుతాయి, అక్కడ ఎందరికో ఉపాధి అవకాశాలు కల్పిస్తారని తీవ్రంగా ఆలోచన చేసి ప్రభుత్వానికి ఒక సూచన చేయడం జరిగింది. మల్లన్న సేవలో శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారిని మంత్రి దామోదర్ రాజనరసింహ తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమలాపురంలోని కిమ్స్ ఆసుపత్రి ఆవరణలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీకి పాల్పడిన అంతరాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. 4 ముద్దాయిలను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 70 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముద్దాయిలు అందరూ జల్సాలకు చెడు వ్యసనాలకు అలవాటు పడి శ్రీకాకుళం, తెలంగాణకు చెందిన కొంతమందితో కలిసి ఒక గ్యాంగ్ గా ఏర్పడి దొంగతనాలు చేస్తున్నారని పోలీసులు తెలిపారు. సో దాంట్లో వచ్చిన ప్రొసీడ్స్ తో ఈ హుండాయ్ వర్నా కార్ ఏదైతే మేము సీజ్ చేసాం అది కొనడం జరిగింది. అది కూడా ఫర్దర్గా శ్రీకాకుళం పోలీసుల వారు జప్తు చేస్తారు. ఈ ఆఫెన్స్ లో 5 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. 4 మెంబర్స్ ఆర్ అప్రిహెండెడ్. 1 పర్సన్ అప్రిహెండెడ్ బై శ్రీకాకుళం పోలీస్ పీటీ వారెంట్ మీద తీసుకురావడం జరుగుతుంది.
స్టేట్ వైడ్ తీసుకుంటే 40 పైన కేసులు వీళ్ళు చేసిన అఫెన్సెస్ రిజిస్టర్ అయిన ఎఫ్ఐఆర్స్ 40+ కేసెస్. ఇప్పుడు దాకా వీళ్ళు దొరకలేదు. ఫస్ట్ టైం మన కోనసీమ జిల్లా డిటెక్ట్ చేసింది. సో ఫర్ దాట్ ఐ అప్రిషియేట్ ది ఎంటైర్ టీమ్. విశాఖపట్నం నుంచి హైదరాబాద్కు వస్తున్న గోదావరి ఎక్స్ప్రెస్ రైల్లో గంజాయి తరలిస్తున్న 3 వ్యక్తులను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. 12 లక్షల విలువ చేసే గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 3 వ్యక్తులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. హైదరాబాద్ లో నిర్మాణాల కూల్చివేతలపై హైకోర్టు చెప్పినా బుద్ధి రావడం లేదని విమర్శించారు. 2వ విడత దళిత బంధు విషయంలో మందకృష్ణ మాదిగను కలుపుకొని ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. నేను రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తున్నా, నీకేమైనా బుద్ధి జ్ఞానం ఉంటే, సిగ్గు లజ్జ ఉంటే, నిన్ననే హైకోర్టు నానా దొబ్బులు దొబ్బింది. మిమ్మల్ని నిన్ననే తిట్టింది హైకోర్టు. ఎందుకు చేస్తున్నా ఇష్టం ఉన్నట్టు బుద్ధి జ్ఞానం లేదా అని. అయినా నీకు సిగ్గస్తలేదు. ఇవాళ మళ్ళీ పోయి అక్కడ డ్రామా చేస్తున్నావు. రేవంత్ రెడ్డి నీ భాషలనే చెప్తున్నావు, ఎందుకంటే ఇక మామూలు భాషలు చెప్తే అర్థం కాదు. నువ్వు మొగోనివే అయితే ముందు 6 గ్యారెంటీలు అమలు చేయి. ముందు ఆడపిల్లలకి ఇస్తానా నెలకు 2,500 రూపాయలు, ముసలోళ్ళకి ఇస్తాన నెలకు 4,000 రూపాయలు, రైతులకు రుణమాఫీ చేస్తాను 2 లక్షలు అది చేయి. 10,000 కాదు 15,000 ఇస్తాను. ఈ ఆటో డ్రైవర్లు చచ్చిపోతాను, వాళ్ళకి ఏదో బోర్డు పెడతా నెలకు 1000 రూపాయలు ఇస్తాను. ఇక్కడ మా వాళ్ళు కొంతమంది హోంగార్డులు కూడా ఉండొచ్చు. ఆ హోంగార్డులకు జీతాలు వెళ్ళవు, 4-5 నెలల నుంచి జీతాలు దిక్కులేవు. గా పని చేయి. పేదవాళ్ళని ఆదుకో. బస్తీలలో ఉన్న వాళ్ళకు దమ్ముంటే కేసీఆర్ 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడితే మొగోను అయితే నువ్వు 2 లక్షలు కట్టు, వద్దంటలేం. కానీ ఉన్న ఇంట్లోకి వెళ్ళి తీసి బయట వారేస్తామంటే మాత్రం ఊకోమెట్టి పరిస్థితులు అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రాజమండ్రిలో గాంధీ జయంతి సందర్భంగా మాజీ ఎంపీ భరత్, రాజమండ్రి వైసీపీ పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గూడూరు శ్రీనివాసరావు గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదని మాజీ ఎంపీ భరత్ విమర్శించారు. నిత్యావసర సరుకులు ధరలు పెంచి సామాన్యుని మీద పెనుభారం మోపారని ఆవేదన వ్యక్తం చేశారు. ధరల పెంపును నిరసిస్తూ గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వన్నచింతల గ్రామ పంచాయతీలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. సర్పంచ్ రాజారత్న నాగవాణి మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం పారిశుద్ధ కార్మికులకు సన్మానం చేశారు. కడపలోని నాగశెట్టిపల్లి పంచాయతీలో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా సర్పంచ్ అనంతరెడ్డి గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 4,48,000 రూపాయలతో నిర్మించిన డంపింగ్ యార్డ్ను ప్రారంభించారు. గ్రామ ప్రజలు తడి పొడి చెత్తను వేరువేరుగా అందించడం వల్ల రైతులకు ఉపయోగపడే ఎరువులను తయారు చేయొచ్చు అని చెప్పారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం భయనగూడెం గ్రామం వద్ద పల్సర్ బైక్ పై తరలిస్తున్న 5 కేజీల గంజాయిని ఎక్సైజ్ శాఖ పోలీసులు పట్టుకున్నారు. ఏపీకి చెందిన 2 వ్యక్తులు భద్రాచలంలోని పల్సర్ బైక్ పై 5 కేజీల గంజాయిని గుంటూరు తీసుకెళ్తున్న క్రమంలో భయనగూడెం వద్ద ఎక్సైజ్ శాఖ పోలీసులు పట్టుకున్నారు. 2 వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 2 సెల్ ఫోన్లు, బైక్ ను సీజ్ చేశారు. కిషన్ సీతారామరావు ఆయన ట్రాన్స్ఫర్ కొద్దిగా విజయవాడ వరద బాధితులకు తమ వంతు సాయం చేయాలనే మానవతా దృక్పథంతో అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం వన్నెచింతలపూడి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సీఎం సాయ నిధికి 15,000 చెక్కును జిల్లా జాయింట్ కలెక్టర్ కు అందజేశారు.
Please like, share and subscribe Sneha TV.